హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిర్దౌస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, నా రెండు గప్పి ఫిషెస్ అయితే బ్రీడింగ్కి రెడీగా ఉన్నాయి. వెంటనే వీటిని పట్టుకుని వెళ్ళి వేరే ట్రబ్లో అయితే మార్చాలి, లేకపోతే ఇందులో ఉన్న గప్పి ఫిషెస్ వేరే మోర్లీ ఫిషెస్ అవి తినేస్తాయి ఈ ఫ్రైస్ని. మార్నింగ్ లేవగానే గప్పి ఫిషెస్ని పట్టుకొని దగ్గరగా చూశాను. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు లాస్ట్లో స్టమక్ వెనకాల బ్యాక్ సైడ్ ఎల్లో ఇష్గా ఉంది కదా, అవే బేబీ ఫ్రైస్. వీటిని ఒక్కొక్క పేర్ని ఒక్కొక్క ట్రబ్బులో అయితే 2 సెటప్గా చేశాను. చూడండి, ఇక్కడ ఇందులో ఒక పేరు ఉంది, అందులో ఒక పేరు ఉంది. ఇందులో అక్వేరియం ప్లాంట్స్ బ్లాక్ కలర్ నెట్ అయితే పెట్టాను, ఎందుకంటే ఫిష్ ఫ్రైస్ రిలీజ్ చేయగానే ఆ ఫ్రైస్ అయితే అక్కడైతే దాంకుంటాయి. అప్పుడైతే మదర్ ఫిష్ మేల్ ఫిష్ అయితే తినలేవు. నేను బ్రీడింగ్ సెటప్ చేసి 2 డేస్ అయినా కూడా ఫిష్ ఫ్రైస్ని రిలీజ్ చేయలేదు. ఇంకా 2 డేస్ టైం పడుతుందని చెప్పి నేను ఫీడ్ చేసి సండే ఊరికి వెళ్ళి మండే మార్నింగ్ వచ్చి చూశాను. వచ్చి చూస్తే ప్రెగ్నెన్సీ గప్పి ఫిష్ స్లిమ్గా అయిపోయింది. అప్పుడే నాకైతే అర్థమైంది ఇది ఆల్రెడీ ఫ్రైస్ని రిలీజ్ చేస్తుంది అని చెప్పి. దాంట్లోనే మేల్ ఫిష్ కూడా ఉంది కాబట్టి అవే ఫ్రైస్ని తినేసి అందులో నెట్ వేసి కూడా యూజ్ లేకుండా పోయింది. అందులోనే మేల్ ఫిష్ కూడా వేసాను కాబట్టి అవే ఫ్రైస్ని అయితే తినేసాయి. నాకు ఓన్లీ ఒక్క ఫ్రై మాత్రం దొరికింది. ఈ గప్పి ఫిష్ అయితే ఇంకా ఫ్రైస్ని రిలీజ్ చేయలేదు. మేల్ ఫిషెస్ని పట్టుకుని ట్యాంక్లో అయితే వదిలేశాను. ఇప్పుడు ఒక డిఫరెంట్ వేలో బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ చేయబోతున్నా. ప్లీజ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా నాకు కావాల్సింది ఈ నెట్. ఒక ప్లాస్టిక్ డబ్బా, ఈ డబ్బాకి నేను ఆల్రెడీ పైన 2 హోల్స్ అయితే పెట్టుకున్నాను. దీని బాటంలో ఇలా రౌండ్గా కత్తిరించుకోవాలి. ఇప్పుడు మనం కత్తిరించుకున్న ఈ నెట్ని అయితే ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ దీని సహాయంతో నెట్ అయితే ఇలా ఊడిపోకుండా ఇలా టైట్గా వేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇక్కడ ఈ హోల్స్లో నుంచి అయితే బేబీ ఫిషెస్ అయితే కిందకైతే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కమ్మి తీసుకొని దానిని ఇక్కడ ఈ హోల్లో నుంచి ఇది మనకి సపోర్ట్. ఓకే, ఫైనల్లీ ఇప్పుడైతే మనకైతే బ్రీడింగ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనకైతే ఒక్క ఫ్రై అయితే కూడా మిస్ అవ్వదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వాటర్ టబ్లో అయితే పెడదాము. ఒక హ్యాండ్తో వీడియో షూట్ చేస్తూ ఒక హ్యాండ్తో ఇలా చేస్తున్నాను, అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైతే మదర్ ఫిష్ని అయితే ఇందులో వదిలేద్దాము. ఓకే, ఇప్పుడు ఈ కమ్మీని ఇక్కడ ఎక్కడైనా చుట్టేయాలి. ఇలా వదిలేస్తే ఇలా మునిగిపోతుంది. ఇక్కడైతే చుట్టేస్తాను. ఈ సైడ్ కూడా ఇలా చుట్టేయాలి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఒకవేళ మనం ఇలా చుట్టకపోతే అది డబ్బా ఉంది కదా, అది మునిగిపోతుంది. ఒకవేళ ఫిష్ ఫ్రైస్ని రిలీజ్ చేసినా కూడా అవి నెట్లో నుంచి కిందకి పోలేవు, అక్కడే ఉంటాయి. అప్పుడు అది మదర్ ఫిష్ చూసినందుకు తినేస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం ఆప్టిమం అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఫుల్గా తినేసింది అనుకో, ఫ్రైస్ ఒకవేళ అందులో ఉన్నా కూడా తినలేదు. A few moments later. గైస్ చూడండి, ఫైనలీ మన గప్పి ఫిష్ అయితే ఫ్రైస్ని రిలీజ్ చేసింది. ఈ సెటప్ చేసి నేను ఒక ½ an hour అలానే పెట్టేసి అవుట్ సైడ్కి వెళ్ళి వచ్చి చూశాను. అప్పుడే చూడండి ఫ్రైస్ అయితే నెట్లో నుంచి బయటకు వచ్చేసాయి. ఇందులో అయితే ఒక్క ఫ్రై కూడా లేదు, అన్ని కింద వెళ్ళిపోయాయి. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక్కటి కూడా లేదు. చూడండి ఎంత బాగున్నాయో. గైస్ చూశారు కదా, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రేపటి నుంచి డైలీ ఫ్రైస్ అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్రైస్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఫ్రైస్ ఏం ఫీడ్ తీసుకుంటున్నాయి, నేను ఏం ఫీడ్ చేస్తున్నాను, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.